అమెరికాలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బంది చేతిలో ఊస్టింగ్ లెటర్స్ పెడుతున్నాయి కంపెనీలు. ఇంతకీ పరిస్థితికి కారణం ఏంటి? భూతల స్వర్గం లాంటి అగ్రరాజ్యంలో వేతన జీవుల దినదిన గండాలకి కారణం ఏంటి? అమెరికాలో ఉద్యోగ భద్రత అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. ఈ రంగం ఆ రంగం అని లేదు. ఉద్యోగుల మెడపై ఊస్టింగ్ కత్తి ఊగిసలాడుతోంది. అమెరికా ఆర్థిక పరిస్థితిపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. కొన్ని కంపెనీలకు ఉద్యోగుల జీతాలు చెల్లింపు భారంగా మారుతోంది. దీంతో వారిని వదిలించుకోవడానికి లే ఆఫ్లు ప్రకటిస్తున్నాయి. 2023లో ఉద్యోగాల్లో కోతలు భారీగా నమోదయ్యాయి. 7,21,000 మంది ఉద్యోగులను తొలగించాయి అమెరికా కంపెనీలు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు. 2022లో 3,62,000 మందికి కొలువులు పోయాయి. మెటా, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలే 1,50,000 మందికి పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అన్ని కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాయి. దాంతో లే ఆఫ్లు పెరగడంతో పాటు కొత్త నియామకాలు నెమ్మదిస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కృత్రిమ మేధ, సంస్థల విలీనాలు, వనరుల క్రమబద్ధీకరణ లాంటి కారణాలతో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల్లో కోతలు అధికంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది రీటైల్ రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కొలువులు కోల్పోయారు. దాదాపు 80,000 మంది చేతిలో ఊస్టింగ్ లెటర్ పెట్టి ఇంటికి పంపించేశాయి కంపెనీలు. ఇక హాస్పిటల్స్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల్లో దాదాపు 60,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు. అలాగే దేశంలోని 3వ వంతు సంస్థలు గత ఏడాది ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితికి తాజా పరిస్థితులు తోడయ్యాయి. కొన్ని పెద్ద సంస్థలు దివాళా తీశాయి. కీలక స్టోర్లు మూతపడ్డాయి. టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగింది. దీంతో ఉద్యోగుల తొలగింపు అనివార్యమవుతోంది.